ఆంధ్ర రాష్ట్ర ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారు. సిగ్గుపడాలండి వైసీపీ నాయకులు. ఏ రాష్ట్రంలో ఉన్నారో ఆ రాష్ట్రానికి ఈరోజు రాజధాని అవసరం లేదంట. నిన్న మరి గత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వింటే ఆయనకి నిజంగా మొన్నటి వరకు మతి స్థిమితం మాత్రమే లేదనుకున్నాం. మతి స్థిమితంతో పాటు ఈరోజు మూర్ఖత్వంతో కూడా ఈరోజు ఒక అమరావతి అన్నా ఒక రాజధాని అన్నా ఆయనకి ఎంత తేలిక భావమో ఆయన మాటల్లోని ఈరోజు ఉన్నాయి. గతంలో చెప్పిన కర్నూలు లేదు, గతంలో చెప్పిన తిరుపతి లేదు, గతంలో చెప్పిన 3 రాజధానులు లేవు. ఈ రోజు ఏదో ఒక వింత మాటలతోనే ఆయన ప్రజల ముందుకు వస్తున్నారు. సిగ్గుపడాలి. ఈ రోజు ఆయన చెప్పిన మాటలు కదా అంటే నిజంగా 5 సంవత్సరాలు అలాంటి వాడిని రాష్ట్రంలో ముఖ్యమంత్రి సీటుగా కూర్చోపెట్టుకున్నందుకు ఆ రోజు ఓట్లు వేసిన వాళ్ళు సిగ్గుపడాలి. రాజధాని లేని రాష్ట్రం అంటే ఎంత చులకనో 5 సంవత్సరాలు అనుభవించాం. మీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేక సిగ్గుపడే వాళ్ళం. ఈరోజు సగౌరవంగా మన అందరి అమరావతిని మన చేతులతోని మన భవిష్యత్ తరాలకి అందించే ఒక సువర్ణ అవకాశం ఈరోజు చరిత్రలో నిలిచిపోతుంది. నిజంగా ఈ సందర్భంగా కూటమి నాయకులకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి మనకి ఇచ్చిన మాట ప్రకారం 24 నెలల లోపలే అమరావతికి చట్టబద్ధత కల్పించి ఇక ఎవ్వడి ఏమి వాగినా అమరావతిని కనీసం ఇంచు కూడా కదిలించలేరు. నవ్యాంధ్ర రాజధాని మనందరూ అమరావతిని అని చెప్పుకునే రోజు మీ అందరం గర్వంగా ఈరోజు చెప్పుకునేలాగా, ముఖ్యంగా ఈరోజు ఒక చారిత్రాత్మక సంఘటన. ప్రతి ఒక్కరం ఈరోజు ఏ పండుగ అంటే మన అమరావతి పండుగ. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గర్వంగా మన రాష్ట్ర రాజధానిని ఈరోజు మనం నిర్మించుకుంటున్నాం. దానికి చట్టబద్ధత వచ్చేసిందని ప్రతి ఇంట్లోని రాజధాని ఉండాలనుకునే వాళ్ళు, ఆంధ్ర రాష్ట్రంలో పౌరులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంతోషించే కార్యక్రమంలో ఒక అరాచక ప్రభుత్వం అంటారా, అరాచక పార్టీ అంటారా, వైసీపీ నాయకులు చేసిన పని ఈరోజు దేశవ్యాప్తంగా వాళ్ళకు ఉన్న పరువు కూడా తీసి వాళ్ళని చూసి ఈరోజు ప్రతి ఒక్కరు నవ్వుతున్నారు. ముఖ్యంగా ఈరోజు అమరావతి కార్యక్రమంలోని మనస్ఫూర్తిగా ఎక్కడెక్కడున్న తెలుగు వాళ్ళు, ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళు కాదని ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలలో సెటిల్ అయిపోయినా కూడా ఈ రోజు మన రాష్ట్రానికి రాజధాని చట్టబద్ధత వచ్చిందని ఎంతో మంది సంతోషిస్తున్నారు. మరి ఈ కళ సాకారం కావడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం.